జువలదిన్నకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ పర్యటనకు సంబంధించి ఒక్కసారి. ఏం లేదమ్మా, మత్స్యకారుల కోసం జువలదిన్న పోర్టు కట్టారు. 574 కోట్లు ఎంతో దాని మీద వెచ్చించారు. ఇది ప్రజల ధనం, వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఇవాళ మత్స్యకారుల సంఘాలు, ఆ నెల్లూరు ప్రజలు నేను ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నా. అరే బాబు, అది ప్రజల స్వామ్యంలో ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా ధనాన్ని వినియోగించి కట్టింది. ప్రైవేట్ పరం చేస్తానంటే మీరు మత్స్యకారులు అక్కడ సభకి వెళ్తే పొలిటికల్ అఫిలియేషన్స్ సభలకు వెళ్తే ₹1,00,000 పెనాల్టీలు వేస్తామంటే మీకు అక్కడ మీ ఎంపీ చేస్తున్న పనులు 40,000 పెనాల్టీ ఇస్తామంటే ఏంది అది? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు అయితే దాన్ని ప్రశ్నించడానికి అపోజిషన్ పార్టీ ఉంటుంది. అపోజిషన్ పార్టీ గలం ప్రజల తరఫున ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఎజెండా కాదు కదా, ఆయన సొంత డబ్బులతో పోర్టు కట్టుకోలే కదా. ఇది ఇదే నా పోర్టు మీరు అమ్మేస్తారని దానికి ధర్నాకి మిమ్మల్ని పిలిస్తే మీరు బాధపడాలా? అంతే కదా. ఇది ప్రజల కోసం, ముఖ్యంగా మత్స్యకారుల కోసం, అక్కడ తీవ్ర వేతలు పడుతున్న వాళ్ళ కోసం సమస్యలకి శాశ్వత పరిష్కారం జువలదిన్న పోర్టు అన్నప్పుడు మీరు ప్రశ్నించడానికి ఎందుకు రావట్లేదు బయటికి? మీకున్న దిక్కుమాల పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఏంటి నాకు అర్థం కాదు. ఎవడరా మీ మత్స్యకారుల సంఘం వాడు? ఎవడరా మీకు పిలిపించింది? అడిగి బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ప్రజా సమస్య, అది ప్రైవేట్ పరం చేస్తున్నారు. దానివల్ల మీకు వచ్చి నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఉన్న దగ్గర దాని మీద జరగబోయే వాణిజ్యం ఎంత, దాని ఎక్స్పోర్ట్ మోడ్యూల్ క్రియేట్ చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజెస్ అన్ని ఇది కదా. ఫైనాన్షియల్ కాన్సెప్ట్ దాంట్లో ఇంటర్లేట్ చేసే కదా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అండ్ పోర్టులు కొడుతుంది గత ప్రభుత్వం యొక్క విధి విధానాలు. వీళ్ళు అప్పనంగా దాని చూడు రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్నట్టును ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా ఇచ్చుకుంటుంటే పోతుంటే మీరు వెర్రివెంగళాల్లో కూర్చొని చూస్తూ ఉంటారేంటి? ఓహో, మీ నాయకులందరూ బాటర్ సిస్టంలో ఇప్పుడు తెలుగుదేశం సన్నిధానంలో శాత తీరుతున్నారన్న. నెల్లూరు రాజకీయ చైతన్యం ఎలా ఉంటుందో తెలుసు కదా, నాయకుడిని బట్టి ఓట్లు వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా తెలుగుదేశం శాత తీరుతుంది కాబట్టి తెలుగుదేశం ఎజెండాతో ప్రజలు బతకాలనే భ్రమంలో వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ చైతన్య పరచడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. పెద్దల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ అమ్మాయి కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇలాంటి వాళ్ళందరి సమక్షంలో జరుగుతున్న చూడమనండి ఒకసారి. ఎందుకంటే ఒక శక్తిని ఆపడము అనేసానంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అవతల వ్యక్తికి చెప్తే ఆయన చేసే పోరాటం వల్ల ఆ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని ఎవరైనా అనుకుంటారు. వెళ్తే 2 లక్షల జరిమానా, వెళ్దాం అనుకున్న వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే 40,000 ఏంటిది బహుమతి ఇస్తాము అంటే అక్కడ వెళ్తే ఏదో ఒకటి జరుగుతుందన్న భయంతో ఇది క్రియేట్ చేశారనా లేకపోతే ఏంటి? ఏంది భయం? జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్య మీద వెళ్ళిన దగ్గర ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎక్కడైనా నిర్బంధించగలిగిందా? మరి ఎందుకు మీరందరూ ఓవర్ యాక్షన్? ప్రభుత్వం పోలీసు వ్యవస్థ నిర్బంధించలేనప్పుడు మత్స్యకార సంఘాలు పిలుపులు ఇచ్చేస్తే ఆగిపోతారంటే జడితనం అంటారు. అది మీ సమస్య. ఇది ప్రజాధనం దుర్వినియోగపరుస్తూ దాన్ని అప్పనంగా ఎవరికో ఏదైనా పెడుతుంటే ఆ సమస్యను వేలెత్తి చూపించి అది ప్రజాబాహుళ్యాల్లో చర్చనీయాంశాలు చేస్తున్న అపోజిషన్కి మీరు సహాయ సహకారాలు అందించకుండా తగరాలు పడుతున్నారు. నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ తమాషా? నాకు అర్థం కాదు. ఇది కొంచెం తీవ్రంగా ఆక్షేపణీయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైతే అక్కడ యాత్ర రూపంలో వెళ్ళాడు, ప్రజా సంఘాలు కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఇంక్లూడింగ్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించవలసిందే. అది నెల్లూరు యొక్క సమస్య. నెల్లూరు సమస్యకి శాశ్వత పరిష్కారం. దాన్ని పట్టుకుని మీరు ప్రైవేట్ ఏదైనా పెడుతుంటే పార్టీలు చూసుకుంటారంటే నవ్వుతారు ఎవడన్నా. నువ్వు మీకేమైనా స్థిరమేసిందంటే నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీలో వస్తారో కూడా చెప్పకుండా ఎవడన్నా రాసేమనండి బాండ్ పేపర్. అంతే కదా, అంతే. అది చేయరు అలా. అదేండి, అంటే దీనికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ ఏమైనా చేయొచ్చా? మత్స్యకారులు మేము ఇలా వెళ్తామంటే మాకు మత్స్యకార సంఘం నుంచి వెళ్ళి ఇలా అల్టిమేటం సముద్రంలోకి వెళ్ళనివ్వరండి. అంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చా వాళ్ళ మీద, సంఘం మీద? ఇప్పుడు కాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉంటుంది వాళ్ళందరికీ మడత కాజాలు. గవర్నమెంట్లు మారితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనాలు. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు లేకపోవడం నవ్వుతారు ఎవరన్నా. అదే కదా, ఇది చాలా బాధాకరమైన విషయం. జవల్దన్లో ప్రైవేట్ పోర్ట్ ఆయన కట్టుకున్నాడంటే ఓకే, వాట్ ఎవర్ యూ సెడ్ వాజ్ రైట్, మేము ఎలా నిరసన తెలియజేస్తాం. అది ప్రజా ఆస్తి. అది ఈ ప్రజల్లో చైతన్యం ఎక్కడ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అమ్మేస్తుంటే అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా చైతన్యం లేకుండా ఉంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అసలు దాని పేరు చెప్పుకునే కదా ఎన్నికల్లో ముందుకెళ్ళింది. మేము అడ్డేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి దాన్ని ఇలాగ మొక్కలు చేసి అమ్మేస్తుంటే, ప్రైవేట్ పరం చేసేస్తుంటే దేవ్ జిల్లా కూర్చొని చూస్తుంటే ఏమనాలి? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ గురించి ప్రశ్నించే వాళ్ళు లేరు. కూటమి వస్తే మనము ఏంటిది కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఎక్కడికి పోదు అంటూ చెప్పిన మాటలకు ఏమయ్యాయని అడిగే వాళ్ళు లేరు. చోద్యం చూస్తున్నా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరినైతే ప్రశ్నిస్తారో, ఎవడైతే రాష్ట్ర ఆస్తులు కబలించేస్తారో, ఎవడైతే రాష్ట్రానికి అన్యాయం చేస్తారో ఆడి సన్నిధిలో శాత తీరుతుండ్రు వీళ్ళు.
తెలుగుదేశం జనసేన పార్టీ రాష్ట్రానికి నిజమైన ద్రోహుడు కాంగ్రెస్ బీజేపీ ఓడే. అంతే కదా. వాళ్ళ సన్నిధానంలో శాఖ తీరుతూ ఉపశమనాలు పొందుతుంటే ఏమనాలి? ఉమ్. ఈ పైపచ్చి షర్మిల రూపంలో బ్రహ్మాండమైన సహకారాలు. అంచేత వాళ్ళకి కష్టం ఏంటి తెలుస్తుందమ్మా? నిజమైన కష్టం ప్రజలు పడుతున్నారు, అపోజిషన్కి 11 ఇచ్చి వాళ్ళకి మానసికంగా వ్యతలు గురి చేస్తున్నారు, ప్రజా సమస్యలు ప్రజల తరఫున పోరాడుతున్నారని అవహేళన చేస్తున్నారు. అంచేత వాళ్ళే రైట్, మనం రాంగ్ అన్నట్టుగానే ఉంది అక్కడ పిక్చరైజేషన్ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఆ మత్స్యకార సంఘంలో ఇప్పుడు 2 చీలికలు వచ్చేస్తాయి. సమస్య మేము చెప్పుకోవడానికి వెళ్తే మమ్మల్ని ఎట్లా వద్దంటావు అనేసి రేపు ఉపాధి లేకుండా పోతుంది. ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ మారడానికి ఇంకా 3 ఏళ్ళు సమయం పడుతుంది. 3 ఏళ్ళు వాళ్ళ ఏంటిది వెళ్ళారు అని తెలియగానే వీళ్ళ ఫ్యామిలీని వెలేయడం కావచ్చు, వీళ్ళ మీద పక్షపాతం చూపించడం కావచ్చు, ఆ భయాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేసుకొని ఉంటారు. ఇప్పుడు ప్రతి సామాజిక వర్గంకి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కొన్ని పార్టీలతో అఫిలియేట్ అయి ఉన్నారు. మత్స్యకారుల సంఘంలో తెలుగుదేశం ఉన్న వాళ్ళు లేరా, లేకపోతే జనసేన వాళ్ళు లేరా, లేకపోతే వైఎస్ఆర్సీపీ లేరా? వాళ్ళ ఎజెండాలు వాళ్ళు తీసుకుని వెళ్తారు. మీరు కూడా సంఘాల మధ్యలో వాళ్ళు నిర్ణయించారు. అదే కదా, అది తప్పు కదా. అది చాలా తప్పు. అది పొలిటికల్ అఫిలియేషన్స్ రెస్పెక్టివ్ పార్టీస్తో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉంటున్నారు. దాన్ని పట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు పర్సనల్ ఎజెండాలు ఫిక్స్ చేస్తారంటే ఎట్లా? దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదు? అంత ఓపెన్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు. అమ్మా, నీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి, పోలీస్ వ్యవస్థ అండ్ ప్రభుత్వం 2 కలిపి హ్యాండ్ అండ్ గ్లౌజ్లో పనిచేస్తున్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి యాత్రలను నిలువరించడానికి. అలాంటి దగ్గర మనం వెళ్ళి ఇంకా వ్యవస్థలో ఉన్న పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్న అధికారులు మాత్రం యాడ్ చేయగలుగుతారు. వెళ్ళే నిరసన తెలియజేయండి అని చెప్తే అది ప్రభుత్వ వ్యతిరేకం కదా. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. ఓకే, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఆల్సో ప్రాక్టికల్లీ.